నీటి అలలవుతుంటే ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్చిగలవుతుంటే సముద్రం అంతా నా కన్నుల్లో కన్నీటి బాగుంది బాగుంది సూపర్ సూపర్. హాయ్ అండి అందరికి, జై వాసవి. మేము కిట్టి తరఫున వచ్చాము. చౌటుప్పల్ దగ్గర పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. కిట్టి పార్టీ ప్రతి కిట్టి మేము ఒక టెంపుల్ కేటాయించుకొని వెళ్తాము. ఎల్బీ నగర్లో ఉంటాం మేము, కొంతమంది ఐత నగర్, కొంతమంది ఎల్బీ నగర్, ఇట్లా మేము ఒక 12 మంది వచ్చాము. 20 మంది అయితే ఒక 12 మంది వచ్చాము. ఇక్కడ చౌటుప్పల్లో అమ్మ నాన్న ఆశ్రమం ఉంది. నాన్న అసలు మాట్లాడడానికి రావట్లేదు. ఒక ఈ జనాలను చూస్తే కూడా ఏం చెప్పాలో కూడా తెలుస్తలేదు. కానీ వీళ్ళు రూఢపడి ఉన్నారో, వీళ్ళు రూఢపడి ఉన్నారో. వీళ్ళు ఇంత త్యాగం చేయడం, ఈ మేడం ప్రతిదీ వీడియో మనకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో, ట్విట్టర్లో ఇట్లా పెడుతున్నారు. వాస్తవం అమ్మ, మీరందరూ వచ్చి ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు టెంపుల్లో కిట్టి పెడతారు కదా, ఈ రోజు ఇక్కడ కిట్టి పెడదామని వచ్చాము. ఈ ఆశ్రమానికి వచ్చి ఈ 600 మందిని చూస్తే వీళ్ళ జన్మ ధన్యం అనిపించింది మాకు. చాలా చాలా కృతజ్ఞతలు మేడం మీకు, మీ సార్కి. ఇలాంటి సేవ ఎంచుకునేందుకు చాలా ఇది. మన ఇంటికి నలుగురు వస్తేనే ఆగం చేస్తేనే ఎంతో చికాకు అవుతుంది. అలాంటిది వీళ్ళకు అసలు మైండ్ సెట్ కానీ, డ్రెస్ ఎట్లా వేసుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తాగాలి, ఎప్పుడు పడుకోవాలి అన్నది తెలవని వాళ్ళని వీళ్ళు ఎంచుకొని ఈ సేవ చేయడం మహాభాగ్యం మేడం. మీకు కోటి జన్మల పుణ్య ఫలితం మా అందరి తరఫున కలుగుద్ది మేడం. కోటి నమస్కారాలు మేడం మీకు, మీ సారికి. మేము అసలు కేటాయించడం అంటే ఒక రోజు ఇదైతే అంతకంటే కాదు. మేము ఇవాళ వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఫ్రెండ్స్ అందరికి కూడా వీళ్ళ తరఫున చెప్తున్నా, మీ దగ్గర పాత బట్టలు కానీ అండ్ కొత్త బట్టలే కానీ, పండ్లు కానీ, పలహారాలు కానీ, స్వీట్లు కానీ, నూనె, ఉప్పులు, పప్పులు ఏయైనా ఇచ్చి ఈ అనాథలను ఆదుకుంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం మనకు కలుగుతుంది. ఒక దేవుడికి అభిషేకం చేస్తే ఎంత ఉంటుందో, ఇక్కడ ఒక 10 మందికి అన్నదానం పెట్టడం వల్ల అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. ఆ పూట అన్నం పెట్టిన వాళ్ళు దేవుళ్ళ కంటే ఎక్కువ అని నేను అనుకుంటున్నా. అందరు కూడా వచ్చి వీళ్ళని ఆదుకుంటారని ఈ అందరి ముందల నేను చెప్తున్నాను. అందరు కూడా తప్పకుండా రండి. ఈ అవకాశము వీడికి వచ్చి ఈ అవకాశం ఇచ్చిన ఈ చౌటుప్పల్ అమ్మా నాన్న ఆశ్రమానికి, అమ్మా నాన్నలు అంటే అర్థం ఏంటో అంటే వీళ్ళని చూసి నేర్చుకోవాలా మేడం. భూమి మీద దేవతలు లాంటి వాళ్ళు మేడం. మీరు ఇది ఎంచుకొని వచ్చారు కాబట్టి మీకు ఎప్పుడు మేము ఎన్ని నమస్కారాలు పెట్టినా కూడా తక్కువే. మా అందరి తరఫున కూడా ఇది చాలా మంది ఉన్నారు, ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని ఆదుకుంటారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శివలింగాలు, జ్యోతిర్లింగాలు, ఆ దేవుళ్ళ కృపలు కూడా వీళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండగలిగారు. అందరు కూడా తప్పకుండా వచ్చి వీళ్ళకి హెల్పింగ్ చేయాలని మా తరఫున మేము కోరుకుంటున్నాం. మానవ సేవే మాధవ సేవ. భూమి మీద ఈ పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయం సేవకే అంకితం అయింది. ఇది మాత్రం నిజం నిజం నిజం. డన్.